హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. మాదిరెడ్డి సులోచన గారు రచించిన సంధ్య అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 3 వినేద్దామండి. డిబేటింగ్ పీరియడ్స్. అందరూ వెళ్ళి పెద్ద హాల్లో కూర్చున్నారు. సంధ్య మాత్రం ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అన్నట్టున్నది. ఉదయం జానకి పరిస్థితి మరీ దిగజారిపోయింది. ఉపాధ్యాయులు ఎవరైనా కనిపిస్తే అడుగుదామని చూసింది. ఇంగ్లీష్ మాస్టర్ వస్తున్నారు. సంధ్యకు ముచ్చెమటలు పోసాయి. నిన్న తను సుధా వాళ్ళ ఇంటికి వెళ్లిన సంగతి ఆయనకు తెలిస్తే ఈ పాటికి తెలిసే ఉంటుంది. అందరూ ఆయనపై గూడపుటాని జరిగిందనుకుంటుంటే తప్పించుకునే మార్గం వెతుక్కుంటుండగానే ఆయన దగ్గరకు వచ్చేశారు. ఆయన ముఖం ప్రసన్నంగా ఉంది. మిస్ సంధ్య, మీ నిజాయితీకి ధన్యవాదాలు. అలా చూస్తారే, నిన్న మీరు వేణుగోపాలరావు గారింటికి వెళ్లారట కదూ. నాకెలా తెలిసిందనుకుంటున్నారా? ఇందిరమ్మ గారు మేనల్లుండి పంపి క్షమార్పణలు చెప్పించారు. అతను కూడా మీ నిర్మోహమటాన్ని ప్రశంసించారు. నేనేం చేశాను? ఉన్నదున్నట్టు చెప్పాను. ఉన్నదున్నట్టే ఎంతమంది చెప్తారంటావు? అదే, మా స్టాఫ్ మెంబర్స్ ఎవరు వెళ్ళినా అభిమానం సంపాదించుకోవడం కోసం లేనివి చెప్పేవారు. మనుషుల్లో ఉన్నంత మంచితనం, మానవత్వం డబ్బు దగ్గర డబ్బున్న మనుషులు ప్రవర్తించేటప్పుడు సులువుగా బయటపడుతుంది. మీరు ఇంగ్లీష్ వ్యాసం కూడా బాగా రాశారు. థ్యాంక్స్ సార్. ఈరోజు మీ పేరు లేనట్టున్నదే డిబేటింగ్లో. ఎందుకు? ఆశ్చర్యపోయాడు. చక్కగా ఉచ్చారణ దోషాలు లేకుండా మాట్లాడేది సంధ్య ఒకెత్తేనని అతనికి తెలుసు. అమ్మకు అసలే బాగుండలేదు సార్, ఇంటికి వెళ్ళిపోవాలి. పాపం, మరి వెళ్ళు, ఆలస్యం దేనికి? ఆయన మరోసారి కృతజ్ఞత తెలుపుకుని బయటపడింది. తలుపులు వేసి ఉన్నాయి. విస్మయంగా చూసింది. లోపల నుంచి సన్నగా మాటలు వినిపిస్తున్నాయి. చప్పుడు కాకుండా కిటికీ రెక్క లోపలికి నెట్టి చూసింది. జానకి ఏడుస్తున్నది. ఇందిరమ్మ ఓదారుస్తూ తను కంటతడి పెడుతూ చెబుతుంది. నేనెంతో ప్రయత్నించాను జానకి, లాభం లేదు. ఆయన అమితమైన గారాభం దాని జీవితాన్ని ఏ సుడిగండాల్లోకి ఈడుస్తుందోనని. నీ దగ్గర పెరిగిన సంధ్యతో పోల్చినప్పుడు నేను సిగ్గుతో చితికిపోయాను. నిజం చెప్పేసి ఆయన అనురాగాన్నే మళ్లించాలని చూస్తాను. ఇద్దరిలో ఎవరూ తట్టుకోలేకపోయినా ప్రమాదమే. నన్నేం చేయబట్టావు చెప్పు జానకి. ముందు ముందు దాని జీవితం కుదుట పడాలంటే ఏదో విధంగా బావగారికి నచ్చజెప్పి సుధ పెళ్లి చేసేయి. కొంత స్వేచ్ఛ అరికట్టబడుతుంది. అలా కాకపోతే అహంకారం ఇంకే పని చేయడానికైనా పురిగొల్పవచ్చు. పెద్దది సంధ్య ఉండగా సుధ పెళ్లి చేస్తే ఏం బాగుంటుంది? 2 గంటలు పెద్ద అయినా పెద్దే కదా. ఏనాడు దాన్ని నీ ఒడిలో వేశాను, ఆనాడే నీ కూతురయ్యింది. ఇంక సంధ్యతో సాపత్యం దేనికి? మరేం పర్వాలేదు, దాని వివాహం త్వరగా చెయ్యి. సంధ్య వివాహం నేను బ్రతికుండగా చెయ్యలేను. దాని మంచితనం చూసి ఎవరన్నా చేసుకోవాల్సిందే. సుధా వివాహమైనా చూసి తృప్తిగా కళ్ళు మూస్తాను. జానకి కంట వెంట నీరూరింది. చా, ఏం మాటలు జానకి. ఎంత డబ్బున్నా సరే నిన్ను బ్రతికించుకుంటాను. ఆ రోజు కథ చెబుతూ అమ్మ అంతగా దుఃఖించడానికి కారణం బోధపడింది. ఓహో, పొగురుమోతు సుధా తన చెల్లెలా? నీకు ఎలా చెప్పనక్క? నాకు ఇంగ్లీష్ రాదనుకుని నా ఎదుటే డాక్టరు నా జీవితకాలం నిర్ణయించేశారు. 2 నెలల కంటే ఎక్కువ బ్రతకనట. నాకేం దిగులు లేదు. సంధ్యకు ఏం చేయలేకపోయాను అనే బాధే ఒకటి. ఎంత పిచ్చిదాని జానకి. నీ జీవిత కాల పరిమితి నిర్ణయించడానికి వాళ్ళెవరు? మిడిమిడి జ్ఞానంతో అంటారు. అవన్నీ మర్చిపో. సంధ్య భవిష్యత్తే నీ జీవిత లక్ష్యంగా పెట్టుకో. తన చేతిగుడ్డలతో ఆమె కన్నీరు ఒత్తింది. ఇంకా నయం, సంధ్యతో చెప్పలేదు ఈ విషయం. హడలిపోయేది. నా కోరిక తీరుస్తావా అక్క? ప్రయత్నిస్తాను జానకి. ఆయన ఇష్టం ప్రకాష్కు ఇవ్వాలని. ఇద్దరు ఉప్పు నిప్పు ఒక చోట చేరితే చుటపటలు. నాకైతే ఇష్టం లేదు. ఆయనను సంప్రదించాలి. అలాగే ఆలోచించు. ఆవేశంతో ప్రేమలు వివాహాలు అంటే ప్రమాదం. సంధ్యను కనిపెట్టి ఉండక్క. దాని గురించి అంతగా బాధలేదు. మంచి చెడు లోకం పోకడా అర్థం చేసుకోగలదు. తన కాళ్ల మీద తను నిలబడే మనోనిబ్బరం కూడా ఉంది. నువ్వేం దిగులు పడకు, వస్తాను. ఇందిరమ్మ లేచింది. కన్నీరు తుడుచుకుని పక్కవారి గుమ్మం చాటుగా తప్పుకుంది సంధ్య. ఆవిడ వెళ్ళిపోయింది. తొందరగా తల్లి దగ్గరికి వెళ్ళి ఆమె మెడ కావుగిలించుకుని బోరుమంది. అమ్మా, రాణి ఏమైంది తల్లి? చెప్పమ్మా. కూతురు ప్రవర్తనకు ఆశ్చర్యపోయింది జానకి. అమ్మా చెప్పమ్మా, నన్ను విడిచి వెళ్ళిపోవాలని ఉందా అమ్మా? నాకు తల్లివైనా, తండ్రివైనా, కూతురివైనా, కొడుకువైనా నీవే. నిన్ను విడిచి ఎక్కడికి వెళ్తాను? మరిందాక ఇందిరమ్మ గారితో ఏం చెప్పావు? సంధ్య సూటిగా ప్రశ్నించేసరికి నిరుత్తరమైంది జానకి.
ఇన్నాళ్ళు నా దగ్గర ఎన్నో రహస్యాలు దాచావు, ఎందుకమ్మా? ఈసారి జవాబు ఇచ్చింది జానకి. నీకు వయసు వచ్చి జ్ఞానం తెలిసిన తర్వాత చెప్పొచ్చని ఊరుకున్నాను. వేణుగోపాలరావు అదో తరహా మనిషి. ఇందిరమ్మ గారిని చంపినా చంపవచ్చు. అందుకే ఆ విషయాలు గుప్తంగా ఉంచాను. ఈ మధ్య ఎప్పటికప్పుడు నీకు చెప్పాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను. అది సరేనమ్మా. నువ్వు 2 నెలల కంటే ఎక్కువ కాలం బ్రతకు అని డాక్టర్లు నిర్ణయించారా? కళ్ళు తుడుచుకుంటూ అడిగింది. అన్నది ఎటో చూస్తూ. ఈ డాక్టర్లు త్వరగా నిర్ణయించేస్తారు. వాళ్ళ మాటలను నమ్మి మీరు బ్రతుకు మీద ఆశలు వదులుకుంటే ఎలా? మొన్న మాస్టారు కథ చెప్పారు, చెప్పనా? నీరసంగా నవ్వింది జానకి. పిచ్చిపిల్ల, నన్ను పసిపిల్లని చేస్తుంది అనుకుంది. తలుపులు వేసిరా. సంధ్య వెళ్ళి తలుపులు వేసి వచ్చింది. 2 స్నేహితురాళ్ళు చదువుకుంటూ ఓ గదిలో ఉండేవారట. అందులో ఒక అమ్మాయికి జబ్బు చేస్తే ఇల్లు కదలొద్దని డాక్టర్ గారు సలహా ఇచ్చారు. ఆవిడేమో అస్తమానం కిటికీ దగ్గర కూర్చుని ఎదురుగా ఉన్న చెట్టును చూసేదట. అది ఆకురాలే కాలం. ఎదుటి చెట్టు ఆకులు ఒక్కొక్కటే రాలుతున్నాయి. మానసికంగా బలహీనంగా ఉన్న ఈవిడ గారు ఆ చెట్టుతో తన ప్రాణానికి లంకే అనుకుంది. ఆ చెట్టుకున్న ఆఖరు పత్రం రాలినప్పుడు తను చనిపోతానని నమ్మింది. మందులు పనిచేయడం లేదు. గది మార్చవచ్చుగా. మారనంటుంది. అస్తమానం ఆ కిటికీ దగ్గర కూర్చుని 1కి 2 అంటూ రాలిపోయే ఆకులు లెక్క పెడుతుంది. స్నేహితురాలికి ఏమీ తోచలేదు. వెళ్ళి 2వ అంతస్తులో ఉండే ఓ చిత్రకారునితో ఆ విషయం చెప్పింది. అతను రోగి నిద్రపోయే సమయాన చెట్టు దగ్గరకొచ్చాడు. 4 ఆకులు మిగిలి ఉన్నాయట. ఒక ఆకు గోడను ఆనుకుని ఉందట. వెంటనే గోడ మీద ఒక ఆకు ఉన్నట్టు చిత్రించాడు. దూరం నుంచి చూస్తే ఆకులాగానే కనిపిస్తుందట. పాపం, ఆ రోగిష్టమ్మాయి ఆఖరు ఆకు రాలదేమో అంటూ చూసేది. అది పడనే లేదు. అప్పుడు తన ప్రాణం గట్టిదని బ్రతుకు మీద ఆశలు పెంచుకుని మందులు స్వీకరించిందట. జానకి పక్కున నవ్వింది. ఎందుకమ్మా నవ్వుతావు? చిరుకోపంగా చూసింది సంధ్య. లాస్ట్ లీఫ్ అనే ఇంగ్లీష్ కథ కదూ నువ్వు చెప్పింది? నేనెప్పుడో చదివాను. అన్నీ తెలుసు. మరెందుకమ్మా కృంగిపోవడం? నా కొరకు బ్రతకాలని లేదా? నన్ను ఒంటరిగా వదిలి వెళ్తావా అమ్మా? జానకి ఏం మాట్లాడలేదు. నెమ్మదిగా కొంగుతో కూతురు కన్నీరు వత్తింది. సరిగ్గా కూర్చుంది సంధ్య. అమ్మా, సుధా నా చెల్లెలా? నీ కూతురా అమ్మా? అవునమ్మా. నేనే చెప్పాలనుకుంటే నువ్వే అడిగావు. ఆ రోజు చెప్పిన కదా మా కథేనా అమ్మా? మీ నాన్నగారు జమీందారుల పుత్రుడు. నేను స్కాలర్షిప్తో హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను. తల్లి తండ్రి చిన్నప్పుడే పోయారు. మేనమావాండన బ్రతికే నన్ను జమీందారు గారి కుమారుడు రఘుచంద్ర వివాహం చేసుకున్నారు. నా దురదృష్టం వారిని చుట్టుముట్టింది. జానకి కళ్ళు నిండుకుండలే అయ్యాయి. అమ్మా, ఏడిస్తే అస్సలు చెప్పొద్దు, మూతి బిగించింది సంధ్య. అమృత భాండం నేల పారేసుకున్న అభాగ్యురాలిని ఏడవక ఏం చేయమంటావు? సరే, వారి సహచర్యంలో స్వర్గమే లభించింది. పెద్దలు మా వివాహాన్ని హర్షించలేకపోయారు. మమ్మల్ని ఇంట్లో నుంచి తరిమేశారు. మీ నాన్నగారికి ఆస్తిపాస్తులు లేకుండా తమ ఇష్టం వచ్చిన వారికి ఇచ్చుకున్నారు. వారి తల్లిదండ్రులు అభిమానవాదులు. ఆ ఛాయలకు వెళ్ళకూడదని నిశ్చయించుకున్నారు. మా ముందు ముళ్ళబాటే కానీ ఎక్కడా ఆశాదీపం కనిపించలేదు. మరి నాన్నగారు చదువుకోలేదా అమ్మా? పెద్ద చదువులేం చదువుకోలేదు. 2 అప్లై చేస్తే నాకు ఉద్యోగం వచ్చింది. దాంతో వారు కృంగిపోయారు. ఎంత నచ్చ చెప్పినా ఆయనతో ఒక విధమైన నిర్లిప్తత, నిరాశ బయలుదేరాయి. చెప్పాను కదా అప్పుడే మీరు పుట్టారు. ఆయనకు దొరికిన చిన్న పని కూడా ఊడిపోయింది. దాంతో ఇందిరమ్మ గారికి చెల్లాయినిచ్చి చేశాము. నిన్ను తీసుకుని వచ్చి మళ్ళీ ఉద్యోగంలో చేరాను. సంవత్సరం గడవక ముందే మీ నాన్నగారు పోయారు. ఈసారి ఎంతో ప్రయత్నం మీద దుఃఖాన్ని అణుచుకుంది జానకి. ఈసారి దుఃఖించడం సంధ్యవంతైంది. నాన్నగారు చనిపోయినప్పుడు కూడా రాలేదా అమ్మా వాళ్ళు? వచ్చారు. ఆయన 10వ దినం ఘనంగా జరిపించారు. నన్ను మాత్రం విదిలించారు. అప్పుడు తోబుట్టువులా ఆదుకున్నారు ఇందిరమ్మ. స్నేహితురాలేనని చెప్పి నేను కోలుకొని తిరిగి పనిలో చేరే వరకు నా దగ్గరే ఉన్నారు. ఆనాటి నుండి ఇలాగే బ్రతుకుబండిని ఈడ్చుకొస్తున్నాను. నీ చదువు కోసం పల్లెటూరు వదిలి ఊరొచ్చాను. మొదట ఇందిరమ్మ గారు జడుచుకున్నారు. తన రహస్యం, కూతురి రహస్యం ఎక్కడ బయటపడుతుందోనని. వేణుగోపాలరావు గారు తన కూతురునేనని నమ్మారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ నా కూతురే అనే విషయం బయట పెట్టనని మాటిచ్చాను. ఆమె సంతోషించింది. బలవంతంగా ఇల్లు ఇచ్చారు. నాన్న స్వభావం ఎలాంటిదమ్మా? గర్వంగా ఉండేవారా? సుధను చూసి అలా అనుకుంటున్నావా తల్లి? మీ నాన్నగారు సౌమ్యమూర్తి. ఆయన గుణగుణాలు కొన్ని నీకొచ్చాయి. సుధపై పరిసరాల ప్రభావం పడిందమ్మా.
అది పూర్తిగా వేణుగోపాలరావు గారి స్వభావం పుణికిపుచ్చుకుంది. అందుకే నీకు ఈనాడు ఎవరికీ చెప్పానని మాట ఇచ్చిన రహస్యం చెప్పాను. ఎందుకు? వాళ్ళ గారాబం దాన్ని ఎలా తయారు చేస్తుందో, ఏ ముళ్ళ కంపలోకి లాగుతుందోనని అనుక్షణం బాధపడుతూ ఉంటాను. అతిశయమే తప్ప ఆలోచనే లేదు, తొందరే తప్ప ముందు చూపు లేదు. దాని జీవితం ఏమవుతుందోనని నా బాధరాణి. బాధ దేనికమ్మా? ఇంట్లోనే వరుడున్నాడు, కావాలనుకున్నప్పుడు వివాహం జరుగుతుంది. దాని వెనకాలన్న డబ్బు చూసి అదెంత దురుసుగా మాట్లాడినా సహిస్తారు. నువ్వేం దిగులు పడకు, సృష్టించిపోయిన తల్లి బుగ్గను నిబురుతూ చెప్పింది సంధ్య. అలా జరిగితే ఏ చిక్కు లేకపోను. ప్రకాష్ సుధను చేసుకోవడానికి సుముఖంగా లేడట. అదీ కాక నిన్న అమ్మమ్మ గారి కుమారుడు చెప్పాడు. ఎంతవరకు నిజమో, కలెక్టర్ గారి అబ్బాయి వెంట సినిమాలో కనిపించాడట. అసలే చంచల స్వభావం. వాళ్లకు అదేం తప్పు కాదులే అమ్మా. తిరిగితే తప్పని కాదు రాణి, కలెక్టర్ గారి కుటుంబము మంచిది కాదు. ఇది కాలు జారిందంటే ఎంతంత ప్రమాదం ఆలోచించు. ఇవన్నీ ఇందిరమ్మ గారు చూసుకుంటారు. అది సరి, ఏ పరిస్థితుల్లోనైనా నీ తోబుట్టువుకు నీ అవసరం వస్తే ఆదుకుంటావా రాణి? జానకి ఆశగా చూసింది. నేనా? నా దగ్గరేముందని ఆదుకోనమ్మా. ఉన్నవాళ్లే ఆదుకుంటారా రాణి? దాని భవిష్యత్తు భయంకరంగా కనిపిస్తుందమ్మా. గర్వంతో కప్పుకుపోయిన కళ్ళు ఏ గోతులో పడేస్తాయో చెప్పు తల్లి. నీకు చెల్లెలుందంటే ఆనందంగా లేదు? ఎందుకు లేదు? అలాంటి చెల్లెలంటే భయంగా ఉందమ్మా. అదే ఆ విషయమే చెప్తూ ఉంటాను. అనుక్షణం దాన్ని కనిపెట్టుకుని ఉండు తల్లి. సుధ విషయం తలుచుకుంటే నాకు కన్ను మూత పడడం లేదు. ప్రాణం కూడా తృప్తిగా పోదేమో. అమ్మా, సంధ్య ఆర్తనాదం చేసింది. బాధపడుతున్నావా తల్లి? సుధా, నీవు నాకు 2 కళ్ళమ్మా. పరిస్థితుల ప్రభావంలోనికి దిగి ఒక కంటిని దానం చేశాను. మమకారం చంపుకోలేకపోతున్నాను. జానకి ముఖంలో విపరీతమైన బాధ కనిపిస్తుంది. తల్లిని స్వాంతపరచడం సంధ్యవంతయింది. చెల్లెలి విషయమై నువ్వేం దిగులు పడకమ్మా. ఇక నుండి దాని ప్రతిచర్య గమనిస్తాను. అవసరమైతే చీవాట్లు వేస్తాను. వినకపోతే ఇందిరమ్మ గారికి చెప్తాను. సరేనా అమ్మా? సంధ్య మాటలకు జానకి కళ్ళు క్షణం తృప్తిగా మెరిశాయి. వెంటనే కనుబొమ్మలు ముడిపడ్డాయి. కూతురి కళ్ళల్లోకి గుచ్చి చూస్తూ, ఏ పరిస్థితుల్లోనూ సుధ జన్మ రహస్యం బయట పెట్టకూడదన్న సంగతి తెలుసా? తెలుసులేమ్మా, ఇక ఎక్కువ మాటలు వద్దు. నువ్వు అలసిపోయావు. అనవసర విషయాలతో బుర్ర బద్దలు చేసుకోకు. అమ్మా, నేను ఏమైనా సరే సుధ క్షేమం కోసం ఎల్లప్పుడూ పాటుపడతాను. సరేనా? తల్లి చేతిలో చెయ్యి వేసింది సంధ్య. రాణి, నీకు కోపం వచ్చింది కదూ? నేను వట్టి పిచ్చిదాన్ని తల్లి. ఆస్తిపాస్తులు ఏం అప్పగించకపోయినా బాధ్యత మాత్రం నీ నెత్తిన రుద్దుతున్నాను. పేదరికంలో పుట్టి పెరిగిన నీవు కష్టాల రాపిడికి రాటుతేలావు. వయసు చిన్నదైన అనుభవాలు పెద్దవి. ఆ అనుభవాల సహాయంతో పరిస్థితులు చక్కబరుచుకో తల్లి. అదే నేను కోరేది. కూతురు తన నిమురుతూ ఉండిపోయింది జానకి. డిసెంబర్ మాసం సెలక్షన్ పరీక్షలు జరుగుతున్నాయి. సంధ్య గుండెల్లో రాయి పడింది. ఈ 2 నెలల్లో ఏం చదవలేకపోయింది. జానకి పరిస్థితి దిగజారడం తప్ప నయమయ్యే సూచనలు కనిపించడం లేదు. తల్లి మంచం అంటి పెట్టుకునే ఉంటుంది. పిండి బొమ్మలైన జానకిని చూసి సంధ్య మనసు గిలగిలా తన్నుకుంటుంది. దూరంగా వెళ్లి మనసు తీరా ఏడుస్తుంది. అప్పుడప్పుడు డబ్బు అవసరానికై ఇందిరమ్మ దగ్గరికి వెళ్లి బోరున విలిపిస్తుంది. ఆమె ధైర్యం చెప్పి కన్నీరు తుడిచి పంపుతుంది. ఇరుగు పొరుగు వారొచ్చి జానకి పట్నం తీసుకువెళితే నయమవ్వచ్చు అని సలహా ఇచ్చారు. మిడుకు మిడుకు మరి ఆశాజ్యోతికి చమురు పోసినట్టు అయింది. అది అసహజము. అవసాన దశలో ఉన్న మనిషి బ్రతుకుతాడంటే ఎవరెలా సలహా ఇచ్చినా పాటిస్తారు. అమ్మా, ఇందిరమ్మ గారి వద్దకు వెళ్ళి నువ్వు పట్నం పోయే ఏర్పాట్లు చేయమంటాను. ఆవిడ తప్పక చేస్తారమ్మాయి సాయం. చేస్తారని ఎంతకని చేయించుకుంటాము? ఉపయోగం ఉంటే చేయించుకున్నా లాభం. అమ్మా, నేను బాధపడితే నీకు సంతోషమా? ఇంత విషయం తెస్తాను, నీ చేత్తోనే నాకు ఇవ్వు. తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. నీ ధోరణి నీదేనా? అవతల ఒకరు బాధపడుతున్నారన్న సంగతే వినిపించుకోవే. విసురుగా వెళ్ళి వంట ఇంట్లో కూర తరుగుతూ కూర్చుంది. ఆమె బాధ అంతా ఆశ్రువుల రూపంలో వెలువడింది. చల్లని చెయ్యి వచ్చి చెంపల మీద మృదువుగా రాయడంతో ఉలిక్కిపడి లేచింది. అమ్మా, నువ్వా? లేచావా? ఆశ్చర్యంగా తల్లిని పట్టుకుంది. ఏ పడిపోన్లేంబా, నువ్వు మొదట పరీక్షలు రాయి, తర్వాత పట్నం వెళ్దాం అన్నది కూతురి ఆసరాతో మంచం వైపు నడుస్తూ. నేను చదవలేనబ్బా. నీకు నయం కాని పరీక్షలు సెప్టెంబర్కి ఇవ్వచ్చు. మార్చి నెలాగో ఎలాగో పడదు కదా.
ఇంతవరకు పుస్తకం పుట్టుకోలేదు అన్నది తల్లి మంచం పైన పరుండ చేస్తూ. అలా అరకు తల్లి, నువ్వు ఒక్కసారి చదివితే చాలు. ఆ ఒక్కసారి మనసు పెట్టి చదవలేకపోతున్నాను. నిన్ను బ్రతికించుకుంటాను. ఆ తర్వాతే అన్ని పరీక్షలు పాస్ అవుతాను. తలుపులు జారవేసి ఇందిరమ్మ దగ్గరికి వెళ్ళింది సంధ్య. కూతురు వెళ్ళగానే అంతవరకు ఘనీభవించిన కన్నీరు ద్రవించిపోయి దిండును తడిసింది. రామ్మ, అమ్మకి ఎలా ఉంది? ఆప్యాయంగా పలకరించింది ఇందిరమ్మ. అలాగే ఉందండి. పట్నం తీసుకువెళ్తే నయం కనిపించవచ్చు అంటున్నారండి. వచ్చే కన్నీటిని ఆపుకుంటూ చెప్పింది సంధ్య. క్షణం ఆలోచించింది ఆమె. రేపు వెళ్దాం తల్లి, కారు ఇంట్లోనే ఉంటుంది. అంతవరకు వీళ్ళ సంభాషణ వింటున్న సుధా తారా జువ్వలా లేచింది. రేపు నేను పిక్నిక్కి కారు తీసుకువెళ్తానంటే పనుందన్నావు. అడ్డమైన వాళ్ళకి కారు ఇవ్వడానికి పనుండదు. సుధా, అధికంగా మాట్లాడుకో, ఇందరమ్మ తీవ్రంగా మందలించింది. సంధ్య కళ్ళు విచిత్రంగా కదిలినాయి. సుధపై అయిష్టత క్రమేపీ తొంగి చూస్తుంది. ఎందుకు? తోబుట్టువని తెలుసా? కళ్ళింత చేసుకుని సుధవంక చూస్తుంది. కూర్చో సంధ్య. సంధ్య వెళ్ళి ఇందిరమ్మ పక్కన కూర్చుంది. సుధకు మండిపోయింది. బజార్న పోయే అతి సామాన్యురాలు దాన్ని సరసన కూర్చోబెట్టుకుంటుందా అమ్మ? రోషంగా బుసలు కొడుతూ కూర్చుంది. పరీక్షలు రాస్తున్నావా? లేదండి, ఏం చదవలేదు. నేను పరీక్షల గొడవలో పడితే అమ్మనెవరు చూస్తారు? మంచి మాట అన్నావు తల్లి. విధాత విచిత్రమైన వ్యక్తి. ఆసక్తి ఉన్న వాళ్లకు అన్ని సౌకర్యాలే, అవకాశం ఉన్న వాళ్ళకి ఆసక్తి ఉండదు. నిట్టూర్చింది ఆవిడ. సుధా తల్లి వంక కొరకొరా చూసింది. ఒక్కసారి చెల్లెల దగ్గర కూర్చుని తీయగా కబుర్లు చెప్పాలని ఉంది సంధ్యకు. కానీ ఆమె వాలకం వాత్సల్యాన్ని 6 అడుగుల దూరంలో నిలబెడుతుంది. నేను వెళ్తానండి. ఉండు, భోజనం చేసి వెళ్దువో. ఏం తింటున్నావో ఏమో. అటు జానకి దిగులలో మంచం ఎక్కితే ఇటు నీవు సతమతమవుతున్నావు. మీ అభిమానంతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు నన్ను. అంత పెద్ద మాటలు వద్దు బేబీ. వెళ్ళి భోజనాలకు ఏర్పాట్లు చూడు. సంధ్య, నువ్వు భోజనం చేద్దు గాని. సుధా విసురుగా తల తిప్పింది. నాకు భోజనం బొట్టు ఏం వద్దు. నీకిష్టమైన వారికి పెట్టుకో. ఇందిరమ్మ రమ్మనమని పిలిస్తే వెనకాలే వెళ్ళింది సంధ్య. పెద్ద డైనింగ్ హాల్ మధ్య భోజనాల బల్ల, అటు 6 ఇటు 6 కుర్చీలు. అక్కడే కొద్ది దూరంలో షెల్ఫ్, దాని నిండా తలతల మెరిసే గాజు సామాను. ఇంకో అరలో స్టీల్ పాత్రలు, ఇంకో వైపు అల్మారాలో పాత్రల నిండుగా పదార్థాలు. 3 రకాల వేపుడులు, 2 నిలువ పచ్చళ్ళు, ఒక తాజా పచ్చడి, ఆకుకూర వేసిన పప్పు, ముద్దపప్పు, సాంబారు, రసం, గడ్డ పెరుగు, అప్పడం, వడియం, ఇంకా చిల్లర పదార్థాలున్నాయి. సంధ్య వేదాంతిగా నవ్వుకుంది. ఒక పూట కూర అయితే 2వ పూట పచ్చడితో భోజనం అయిందనిపించే సామాన్లు. ఇన్ని సదుపాయాలు విందు భోజనాలు అమిరితే సుధలాంటి వారితో సరితూగగలరా? ఎన్నటికీ కాదు. వారిలో అహం ఉన్నదంటే ఉండదు. తను సంవత్సరానికి 4 జతలు దుస్తులు కొంటుందేమో. రోజు 4 జతలు దుస్తులు వాడే ధనవంతురాలు కూతురు సుధ. గర్వం ఉండకూడదంటే ఎలా? బస్సులో అయితే 2 అణాల దండగని 2 మైళ్ళు నడిచే బీద పిల్లతను. కారు నడిచినా కాళ్ళు కందిపోతాయని కలవరపడి కలిమిగల పిల్ల సుధ. అతిశయం ఎలా ఉండదు? సుధ అదృష్టానికి అసూయ పడుతుందా తను? లేదు, అది తన రక్తం పంచుకుని పుట్టిన చెల్లి. భోజనం కానియమ్మా, అన్నం కెలుకుతూ కూర్చున్నావేమిటి? సంధ్య తలెత్తింది. ఎదురుగా ఇందిరమ్మ తనని చూస్తూ నిలబడింది. ఏం కలుపుతోందో తెలియదు. అంతా కలగలుపుగా చేసేసింది. 4 ముద్దలు తిని లేచింది. అదేమిటమ్మా, పెరుగు వేసుకో. చాలండి అన్నది బిడియంగా. దిగులు పెట్టుకుంటే తెగులు నయమవుతాయా? మంచి డాక్టర్కి చూపించి ఎంతైనా సరే బాగు చేయించుకుందాము. సంధ్య హాల్లోకి వచ్చింది. సుధా ముఖం తిప్పుకుంది. ఒకసారి ప్రేమగా మాట్లాడాలనిపించింది. సుధా, క్లాసులు రెగ్యులర్గా జరుగుతున్నాయా? ఏమో, పుస్తకాలు పురుగువే. క్లాస్ పక్షివి, నీకే తెలియాలి. విసురుగా వచ్చింది జవాబు. నేను రావడం లేదు, అందుకు అడిగాను. విసుగు దేనికి? నువ్వు రాకుంటే పంతుళ్లే నీ ఇంటికొచ్చి చెప్తారు. భయం దేనికి? సుధా, ఏమిటా వెటకారం? ఇందిరమ్మ వచ్చింది హాల్లోకి. వెటకారం వేళాకోళం ఏం కాదు. కావాలంటే ఆమెను అడుగు. పోయిన సంవత్సరం లెక్కల మాస్టారు ఇంటికెళ్ళి చెప్పారో లేదో? నిజమేనండి, నేను 3 రోజులు జ్వరం వచ్చి బడికి వెళ్ళలేదు. ఆల్జీబ్రా నాకు రాదు. ఆ 3 రోజులు చెప్పింది చెప్పించుకోవడానికి ఇంటికి వస్తానంటే ఆడపిల్లవు, నేనే వస్తానని 2 రోజులు వచ్చి చెప్పారండి. అంతకంటే మరేం కాదు. బుద్ధిగా చదువుకుంటే ఎవరన్నా గౌరవిస్తారు. వెళ్ళి సామాన్లు సర్దుకో. సంధ్య ఆమెకు నమస్కరించి వెళ్ళిపోయింది. మమ్మీ, దానికెంత గర్వమో తెలుసా? గర్వం ఎవరికో తెలుస్తూనే ఉంది బేబీ. ఇది పబ్లిక్ పరీక్ష. ఈసారి చదువుకోకపోతే ఎలా పాస్ అవుతావు?
పాసు పాసు ఒకటే గొడవ. విసుగ్గా తల్లి వంక చూసింది. ఇందిరమ్మకు కోపం వచ్చింది, కానీ నిగ్రహించుకుంది. నీ వంచుకోరే చెప్తున్నాను సుధా. ఒంటరిగా ఉన్నవారికి స్నేహితులు, పుస్తకాలు విజ్ఞానంతో పాటు మనోల్లాసం కూడా కలగజేస్తాయి. కొన్ని మనము చూడని దేశాలు, వస్తువులు ఉంటాయి. అవి గ్రంథ పఠనం ద్వారా కనులకు కట్టినట్టే చూస్తాము. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గం లభ్యమవుతుంది. మాకు ఇంగ్లీష్ చదవడం, అర్థం చేసుకోవడం రాదు. అదొక్కటి వస్తే ఇతర భాషల్లో ఉన్న గ్రంథాలు కూడా అనువదించబడతాయి. అవన్నీ చదివి అర్హత సంపాదించుకోవాలి. చదువు కేవలం ధనార్జనకు, ఉదర పోషణకు నిమిత్తం కాదమ్మా, విజ్ఞాన సమార్జనకు ఎంతో అవసరము. తల్లి మాట పూర్తి కాకముందే కూతురు పక్కన నవ్వింది. ఎందుకే నవ్వుతావు? తీక్షణంగా చూసింది. అమ్మా, నువ్వు టీచర్గా వెళ్తే చాలా షైన్ అవుతావు. వేణుగోపాలరావు గారు వచ్చారు. ఆయాసపడుతూ పడక కుర్చీలో కూర్చున్నారు. ఏం బేబీ, ఎవరు టీచర్ ఏమంటున్నావు? డాడీ, ఇందాక మమ్మీ భలే స్పీచ్ ఇచ్చింది. మీరు వింటే విస్తురుపోతారు. మమ్మీ టీచర్ అయితే పిల్లలు బాగుపడతారంటున్నాను. కూతురేదో పెద్ద విట్టు చేసిందనుకుని పగలబడి నవ్వారాయన. చేసిన నిర్వాకం చాలే. నీలాంటి దాన్ని బాగు చేయడం పుట్టించిన బ్రహ్మతరం కూడా కాదేమో. వెళ్ళి 1 గంట చదువు. చూడు డాడీ, సెలవు రోజు కూడా ఏం చదువు? గోముగా తండ్రి వంక చూసింది. అవును ఇందిరా, సెలవు రోజు ఏం చదువు? వెళ్ళే సినిమాకు. చంగున దూకుతో మేడెక్కింది సుధా. దాన్ని పాడు చేసి ఆనక విచారిస్తే లాభం ఉండదు. అదేం పాడవుతుంది? నీకో పెద్ద అనుమానం. ఈ వయసులో కాక మరెప్పుడు తిరుగుతుంది? ఇందిరా, ఓ సంతోషవార్త, మనము జర్మనీ వెళ్తున్నాము. ఎప్పుడు? కుతూహలంగా అడిగింది ఇందిరమ్మ. ఎప్పుడో చెప్పలేను. స్టీల్ కంపెనీ ప్రతినిధిగా వెళ్తున్నాను నేను. మళ్ళీ వెళదాం పడుతుందో లేదోనని నిన్ను బేబీని తీసుకుని వెళ్తాను. మన భారతదేశంలో ఏ పని చురుకుగా సాగుతుందని. వీళ్ళు గవర్నమెంట్కు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ పంపాలి. వాళ్ళు దాన్ని అప్రూవ్ చేయాలి. అప్పుడు మనము వీసా తీసుకోవాలి. మనము సొంత డబ్బుతో వెళ్ళినా ఆలస్యం అవుతుంది. మనము ప్రైవేట్గా వెళ్తే అక్కడి పరిశ్రమలు, పరిసరాలు, ప్రదేశాలు సులువుగా చూడలేము. బేబీ పాస్ అయితే జర్మనీ నుండి ఇంగ్లాండ్ వెళ్ళి దాన్ని స్విట్జర్లాండ్లో చేర్పించవచ్చు. మనకు అదొక్కటే తక్కువ, అది పాస్ అవ్వడం, మనం చూడడం. ఎందుకే అదంటే అలా విరుచుకు పడతావు? ఇంత ఆస్తికి వారసురాలా? ఆ మాత్రం పెగ్గితనం ఉండదేమిటి? రేపు ప్రైవేట్ మాస్టర్ని మార్పించుతున్నాను అన్నాడు సిగరెట్ తీస్తూ. మార్పించడం దేనికి? ఈయన చదువు బాగా చెప్పగలడేమో కానీ ప్రపంచ జ్ఞానం లేనివాడు. ఇంకొక ఆయన మంచి వ్యవహారకర్త. రేపు ఇది ఒక సబ్జెక్టులో తప్పే ప్రమాదం ఉన్నా ఆయనే చూసుకుంటాడు. ఓహో, అదా సంగతి. బావుంది. ఏమిటే బావుంది? అమ్మగారి అనురాగాలు, కూతురి రాగాలు. ఇందిరమ్మ మనసంతా వికలమైంది. ఆమె కళ్ళల్లో ఒక్కసారి సంధ్య రూపం తలుక్కుమని మాయమైంది. ఏమిటి ఆలోచిస్తున్నావు? ప్రకాష్ హైదరాబాద్లో ఉన్న మన బిజినెస్ బ్రాంచ్కి మేనేజర్ని చేశాను. అయినా అక్కయ్యకు తృప్తి లేదు. పెళ్లి చేస్తే నిశ్చింత. మనం ఇంకా సంబంధం చూసుకుంటామేమో, ఆస్తి పైవాళ్లకు చెందుతుందేమోనని ఆవిడ భయం. అందుకే ఉపాయాలు ఆలోచిస్తుంది అన్నాడు పొగవదులతో. ఎంతైనా మీ అక్కగారు కదా, ఆ మాత్రం ముందు ఆలోచన ఉండదా? వీళ్ళిద్దరికీ సరిపడుతుందనుకోవడం పొరపాటు. ఆ అబ్బాయి దీని వేషాలు సహించలేడు. అమ్మాయి అతని ఆంక్షలు పాటించలేదు. ఇప్పుడెప్పుడే పెళ్లి విషయం తలపెట్టవద్దు. నేను ఏం తొందరపడడం లేదు. అమ్మాయి చదువు కానీ దాని ఇష్టం లేనిది ఎంత విలువైంది అయినా వదులుకుంటాను. సుధపై భర్తకున్న ప్రేమానురాగాలకు ఆమె కళ్ళు చెమర్చాయి. ఒకందుకు సుధ అదృష్టవంతురాలు. మీలాంటి తండ్రి ఎంతమందికి ఉంటారో. నీలాంటి తల్లి మాత్రం ఉంటుందేమిటి? అన్ని విధాల అదృష్టవంతురాలది. దాని పేరు ఏ పని చేసినా విజయమే. గర్వంగా తలెగరేశాడు. ఆయన బయట హాల్లోకి వెళ్ళిపోయాడు. అమ్మగారు, చిన్నమ్మగారు భోజనం చేయలేదు. వంట మనిషి వచ్చి చెప్పింది. ఇందిరమ్మ పైకి వెళ్ళింది. సుధా ముస్తాబవుతుంది. వచ్చావు మమ్మీ? ఈ ముడి కుదరడం లేదు, కాస్త నువ్వు వెయ్యవు? ముడి ఏం బాగుంటుంది బేబీ, చక్కగా జడవేస్తానురా. నాకు ముడే కావాలి. ముడే బాగుంటుందట. ఎవరు చెప్పారు? మీ డాడీ చెప్పారా? పో అమ్మా, కలెక్టర్ గారి అబ్బాయి. కాదు అమ్మాయి అంది కంగారుగా. కలెక్టర్ గారికి అమ్మాయి లేరు కదూ? ఇందిరమ్మ అనుమానంగా చూసింది. వారి కూతురు కాదు, ఇంకెవరో ఉన్నారులే వాళ్ళ ఇంట్లో. మమ్మీ, ఈరోజు నాకు ఇష్టమైంది ఏం చేశావు? ఇందిరమ్మ మెడకు చేతులు పెనవేసి ఆమె కరిగిపోయింది. కూతురి బుగ్గలు ముద్దు పెట్టుకుంది. అన్నీ నీకు ఇష్టమైనవి విన్నావి. పద భోజనం చేద్దు గాని. మొదట ముడివేయి మబ్బే. గారాలు పోయింది. చక్కగా ముడివేసింది. అద్దంలో ప్రతిబింబం చూసుకుని తృప్తిగా నిట్టొచ్చింది సుధా. కూతురికి దగ్గరుండి కొసరు వడ్డించింది. భోజనం చేసి వెళ్ళిపోయింది సుధా.
ఇందిరమ్మ భర్త కోసం చూస్తూ కూర్చుంది. సామానులు ప్యాక్ చేసి ఇందిరమ్మ గారి కారు కోసం చూస్తూ కూర్చుంది సంధ్య. తల్లి చేత స్నానం చేయించి బట్టలు మార్పించింది. ఎందుకో మనసు హాయిగా ఉంది. అమ్మకు తప్పక నయమవుతుందనే నమ్మకం ఉంది. శుచిగా వెళ్లి దేవుడికి దండం పెట్టుకుంది. జానకి కూడా చేతులు జోడించి నమస్కరించింది. రాణి, మీ నాన్న ఫోటో తీసుకున్నావా? లేదబ్బా, తీసుకుంటాను. పెట్టి అడుగున ఉన్న ఫోటో తీసుకుంది. అది సూట్ కేసులో భద్రం చేసింది. వాకిట్లో కార్ హారన్ వినిపించింది. సంధ్య సంతోషంగా బయటికి రాబోయి గుమ్మంలోనే ఆగిపోయింది. కారు తెచ్చింది డ్రైవర్ కాదు, ప్రకాష్. ఫుల్ సూట్లో నీట్గా ముస్తాబై వచ్చాడు. అతనికి నమస్కరించాలని కూడా తోచలేదు సంధ్యకి. కళ్ళు పెద్దవి చేసి చూస్తూ నిల్చుంది. హలో సంధ్య, ఏమిటి అలా చూస్తున్నారు అంటూ చిరునవ్వుతో అతడే పలకరించాడు. రండి రండి అంటూ కంగారుగా లోపలికి వెళ్ళింది. వెనకాలే ప్రకాష్ వెళ్ళాడు. అమ్మా, కారు వచ్చింది అని ప్రకాష్ వంక చూసింది. నువ్వే స్వయంగా తెచ్చావా నాయనా? డ్రైవర్ లేడు? లేచి కూర్చుంది జానకి కుర్చీ ముందుకు నెట్టి సంధ్య కూర్చోమని సైగ చేస్తూ. అత్తయ్య, ఆ మావయ్య కలిసి చెల్లెలు ఊరు వెళుతున్నారు, అందుకే నేను వచ్చాను కూర్చుంటూ జవాబు చెప్పాడు. అమ్మా రాణి, పాలున్నాయా? సంధ్య లేవన్నట్టు తల ఊపింది. ఇప్పుడే భోజనం చేసి వస్తున్నా. కాఫీ అలాంటివేం వద్దు. 11 దాటితే డాక్టర్ ఉండడు, మనం బయలుదేరాలి. ప్రకాష్ లేచాడు. సంధ్య సూట్ కేసు హుల్డాలు పట్టుకుని కారులో పెట్టడానికి. ప్రకాష్ ఒకటి అందుకున్నాడు. వద్దండి, నేను పెడతాను. పర్వాలేదు పదండి. ఇంకా చిన్న సామానుంటే పెట్టండి. సామాన్లన్నీ డిక్కీలో పెట్టారు. తల్లికి శాలువా కప్పి కారులో కూర్చోబెట్టింది. రామలక్ష్మమ్మ ధైర్యం చెప్తూ కారు వరకు వచ్చింది. కన్నీటితో అందరికీ నమస్కరించింది జానకి. కారుతో పాటు సంధ్య మనసు కూడా పరిగెడుతుంది. అమ్మకు నయం కావాలి, తన చదువు సాగాలి. అమ్మను ఉద్యోగం చేయనీయకూడదు, ఆమెకు విశ్రాంతినివ్వాలి. నాన్నగారిని, ఆమె కష్టాలను మురిపింపజేయాలి. ప్రకాష్ పిలుపులతో ఈ లోకంలోకి వచ్చింది. మెడికల్ ఎగ్జామిన్ చేశాక హాస్పిటల్లో ఉండమంటే ఉంటారా? ఎలా బాబు, మందులు రాసిమంటాను. అదేం లేదండి, త్వరగా బాగయ్యే పక్షంలో అక్కడే ఉంచుతాను. అవును, అదే బాగుంటుందమ్మా. అత్తయ్య ఆ మాటే చెప్పారు. ఇంట్లో ప్రశాంతత ఉండదు. రెండోది, ఎప్పుడు పడితే అప్పుడు ఎవరో కూడా వచ్చి విసిగిస్తారు. అతనితో సంధ్య ఏకీభవించింది. వారు అనుకున్నట్టే ఆమెను హాస్పిటల్లో చేర్చారు. సంధ్య ఎక్కడుండాలి అన్నది సమస్య అయింది. ప్రకాష్ బలవంతం మీద వాళ్ళ ఇంటికే వెళ్లాల్సి వచ్చింది. అది వేణుగోపాలరావు గారి బంగ్లాయే. ప్రకాష్ నౌకర్లుంటారు. పెద్ద బంగ్లాలో ఒక్కరితి ఉన్నానంటే సంధ్యకు భయంగా ఉంటుంది. పొద్దుట హాస్పిటల్ నుంచి వచ్చి కాలకృత్యాలు తెచ్చుకుని పలహారం చేసి పడుకుంటుంది. 12ంటికి లేచి భోజనం చేసి మళ్ళా హాస్పిటల్కి వెళుతుంది. సాయంత్రం ఏ పండో తిని తల్లి దగ్గరే పడుకుంటుంది. జానకికి ఆహారం హాస్పిటల్లోనే ఇస్తారు. జానకికి చేర్చిన రోజు ఇల్లు చూపించి ఊరెళ్ళాడు ప్రకాష్. అంతవరకు తిరిగి రాలేదు. నౌకర్లు వంట చేసి సమయానికి అన్నీ అమరుస్తారు. జానకి వ్యాధి ఇది అని చెప్పలేదు. రక్త పరీక్ష, మూత్ర పరీక్ష జరుగుతుంది. అవసరమైతే ఫోటో కూడా తీయాలన్నారు. సంధ్య బల్ల దగ్గర కూర్చుంది. పింగాణి ప్లేట్లో దోశ, పచ్చడి తెచ్చిపెట్టింది పని మనిషి. అమ్మాయి గారు, అమ్మగారికి ఎలా ఉంది? ఎలా ఉందని చెప్పను, 2-3 రోజులైతే చెప్పవచ్చు. మీరేమో రాత్రి అన్నానికి రావడం లేదు. నిన్న చిన్నబాబు గారు వచ్చి మమ్మల్ని కేకేశారు అన్నది వినయంగా. నాకు ఆకలిగా ఉండదు. అమ్మ వాళ్ళు ఇచ్చే పళ్ళు అవి తినదు. అవి తింటున్నాను. పలహారం పూర్తి చేసి లేచింది. తనకిచ్చిన గదిలోకి వెళ్ళింది. మంచము, బీరువా, బల్లకుర్చీ అన్నీ ఉన్నాయి. ఏ కొరత లేదు. వెళ్ళి ప్రేమ్చంద్ రచించిన నిర్మల తీసింది. మున్షీరాం పాత్ర చూస్తే కోపం వచ్చింది. 3 కుమారులుండగా తిరిగి వివాహం చేసుకున్నాడు. అర్థం లేని పని అనిపించింది. ఆ పైన చదవబుద్ధి కాలేదు. సంధ్య, గుమ్మంలో నిలిచి పిలుస్తున్నాడు ప్రకాష్. ఉలిక్కిపడి లేచింది సంధ్య. రండి అన్నది ముసుగు సర్దుకుంటూ. వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. అప్పుడే టూర్ నుండి వచ్చాడేమో. దుస్తులు తలరేగి ఉంది. ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తుంది. వెళ్ళిన రోజే రావాలనుకున్నాను, వీలు లేకపోయింది. అత్తయ్య మావయ్య రాలేదు, ఆలస్యమైంది. ఒక్కరే ఉన్నారు. అమ్మకి ఎలా ఉంది? ఇంకా ఇంప్రూవ్మెంట్ లేదు అంది నిరాశగా. సరే, నెమ్మదిగా తగ్గుతుంది. రేపు అత్తయ్య రావచ్చు. మీకు సదుపాయంగా ఉందనుకుంటాను. చాలా బాగుంది. సుధ బాగుందా? దానికేం, పూల రంగంలా ఉంది. ఏదో పిక్నిక్కి ప్రోగ్రాం ఏర్పాటు చేసుకుంది. స్నానం చేయాలి, వస్తాను. అతను వెళ్ళిపోయాడు. 12 గంటలకి పిలుపు వచ్చింది. వెళ్లేసరికి డైనింగ్ హాల్లో ప్రకాష్ ఉన్నాడు.
ఒక్కరే ఏం తింటున్నారో, రండి కూర్చోండి. ప్రకాష్ పిలుపు తోసివేయలేకపోయింది. అతడు అలా మర్యాద ఇచ్చి మాట్లాడడం హాయి అనిపించలేదు. అన్నం ముందు కూర్చుని అటూ ఇటూ కెలుకుతుంది. చూడండి, మీరింత మొహమాటంగా భోజనం చేస్తే నేను లేచిపోవాల్సి ఉంటుంది. నాకేమో చాలా ఆకలిగా ఉంది అన్నాడు. లజ్జతురులాయనైంది సంధ్య. తింటున్నానుగా నేను, మీ కంటికి చిన్నదాన్నేగా, ఏకవచనంతో సంబోధించొచ్చు అన్నది తల వంచుకుని. సరే, అదిగో నెయ్యి వేసుకోలేదు. నెయ్యి కూర వేశాడు. ఎంతో హాయి అనిపించింది సంధ్యకు. సాయంత్రం సంధ్య భోజనం చేయడం లేదని తెలుసుకున్నాడు ప్రకాష్. అతని మనస్సు పిండినట్లయింది. పరిమనుషుల మీద ఎగిరిపడ్డాడు. వాళ్ల పొరపాటు లేదని నచ్చజెప్పేసరికి సంధ్య అలసిపోయింది. రా సంధ్య, కాసేపు క్యారమ్స్ ఆడుకుందాము. కాదనలేక వెళ్ళి అతని ముందు కూర్చుంది. స్ట్రైకర్నే పడేస్తుంది. కాయిన్స్ కొట్టుకోకపోగా అన్నీ మైనస్లే. ప్రకాష్ ఆటలో ఛాంపియన్లా ఉన్నాడు. 5 నిమిషాల్లో కాయిన్స్ అన్నీ పడేశాడు. నాకు రాదు ఆట అన్నది సిగ్గుపడుతూ. రాదు కాదు, మీరు సారీ, నీవు పరధ్యాసగా ఆడుతున్నావు. చూడు సంధ్య, రోగాలు, నొప్పులు, బాధలు, బాధ్యతలు మనుషులకు కాక రాళ్లకొస్తాయా? అనుక్షణం వారిని తలుస్తూ కూర్చోవద్దు. అతని స్వాంతన వచనాలు ఆమెలో దుఃఖాన్ని పైకి గెలికాయి. కన్నీరు జలజలా రాలింది. మీకు తెలియదు, మీకు ఎందరో బంధువులు, ఆత్మీయులు ఉన్నారు. నాకెవ్వరూ లేరు. అమ్మే నాకు సర్వం. ఆమెకేదన్నా జరిగితే 2 చేతుల్లో ముఖం దాచుకుంది. ప్రకాష్ నొచ్చుకున్నాడు. చా, నేను మర్చిపోయిన విషయాన్ని కెలికాను. అమ్మకు నయమవుతుంది సంధ్య, నువ్వేం దిగులు పెట్టుకోవద్దు. ముందుకు జరిగి ఆమె కన్నీరు తొడవాలనుకున్నంత ఆవేశం పొంగింది. కానీ అణుచుకున్నాడు. ఆదుకున్నామనే నెపంతో అవమానం చేసినట్టు అవుతుందని అనుకున్నాడు. సంభాషణ మళ్లించాలని, సంధ్య పద అమ్మను చూసొద్దాము. ఇద్దరు కారులో హాస్పిటల్కి వెళ్లారు. జానకి ఆప్యాయంగా పలకరించింది. ప్రకాష్ ఎన్నో విధాలుగా ధైర్యం చెప్పాడు. పరిస్థితి కాసేపు తేలిక అయ్యింది. జానకి కూడా నవ్వుతూ కబుర్లు చెప్పింది. ప్రకాష్ వెళ్లి సంధ్యకు అన్నం పంపించాడు. ఇందిరమ్మ గారు వచ్చి చూశారు. జానకి పరిస్థితిలో మెరుగేమీ లేదు. ముఖం ఇంకా పారిపోయింది. నిరాశతో నిట్టూర్చింది. సంధ్య లేని సమయాన జానకి లోటు రానివ్వనని మాటిచ్చింది. జానకి చెమర్చిన కళ్లతో కృతజ్ఞతలు తెలుపుకుంది. సంధ్య మధ్యాహ్నం ఇందిరమ్మ గదిలోకి వెళ్లబోయి ఆగిపోయింది. ప్రకాష్ ఇందిరమ్మతో ఏదో విషయం గంభీరంగా చర్చిస్తున్నాడు. పెళ్లికి ఏం తొందరత్తయ్యా? నాకు లేదు, మీ అమ్మగారే మరీ రాస్తున్నారు. అదీ కాక సుధా ఆవేశపరడాళ్ళు. దాన్ని స్వతంత్రంగా వదిలేస్తే బాగుండదు. నాకు సుధను చేసుకోవాలని లేదత్తయ్యా. అమ్మకు ఆస్తి మీద ఉన్నది. ఇద్దరము సుఖపడలేము. ఈ సంగతి నాకు తెలుసునయ్యా. సుధకు వరుడు దొరకడని కాదు, మీ అమ్మగారు నన్ను అపార్థం చేసుకుంటారు. మీకు కోపం వస్తుందనుకుంటాను. దానికి నాకంటే అధికుడైన భర్త లభించగలడు. మా ఇద్దరి స్వభావాలు విరుద్ధం. అత్తయ్య, మీకంటే ఆత్మీయులు నాకెవరూ లేరు. ఉన్న విషయం ఉన్నట్టు చెప్తున్నాను. నా భార్యగా వచ్చే వ్యక్తి నన్ను గౌరవించి నా మాట పాటించేదై ఉండాలి. నేను సంకుచితుడనే కావచ్చు, కానీ అనుక్షణం తన ఐశ్వర్యంతో నన్ను కట్టివేయాలని తాపత్రయపడే స్త్రీ కాక శాంత స్వభావురాలు, సంసారాన్ని చక్కదిద్దుకునే పాటి సంస్కారం ఉండాలి. సుధలో అవన్నీ లేవనేగా నువ్వు ఆపేక్షించేది. అంత మాట అనగలనా? మీ గారాభం అవన్నిటినీ అణగదొక్కుతుంది. దాని మాటకు తాళం వేస్తూ ఒదిగి బ్రతికే వ్యక్తి అయినా కావాలి, లేదా తన అధికారంతో మిమ్మల్ని దాన్ని అణిచివేసే వ్యక్తి అయినా కావాలి. ప్రకాష్, ఇన్ని మాటలు ఎందుకు? దానికి నిన్ను చేసుకోవడం ఇష్టం లేదు. సరే, ఇష్టం లేని పెళ్లి చేయడానికి అంత అవసరం లేదు. నింద నా మీదకి రాకుండా మీ అమ్మగారికి నచ్చజెప్పు. మా పిల్లకు తగిన వ్యక్తిని మేము ఎంచుకుంటాము. ఈసారి కొంచెం రోషంగా వినిపించింది ఇందిరమ్మ గొంతు. ప్రకాష్ ఇంకా ఏదో నచ్చ చెప్తున్నాడు. సంధ్య నెమ్మదిగా తన గదిలోకి వచ్చింది. ఎందుకో సుధ గుర్తొచ్చింది. స్కూలు, పిల్లలు, పాఠాలు తలుచుకొని బాధపడింది. అందరూ శ్రద్ధగా చదువుతుండు వచ్చు అనుకుంది. మనసు మళ్లించడానికి మ్యాగజైన్ పట్టుకుంది. సంధ్య 3వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.